నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈరోజు మనం వికారాబాద్లో ఉండడం జరిగింది. రాత్రి దాదాపుగా టైం 10 అవుతున్నది. వికారాబాద్లో ఏమవుతుందో చెప్పే ముందు నేను ఒక చిన్న ముచ్చట చెప్తా, గతంలో ఏం జరిగింది అని చెప్పి. ఒకనొక టైంలో రిలయన్స్ వాళ్ళు క్షౌరశాలలు అంటే మంగళ షాపులు, సెలూన్స్ మేము తీసుకొస్తాం. ఏదైతే ఇప్పుడు జియో తీసిర్రో, రిలయన్స్ పెట్రోల్ బంకులు తీసుకొచ్చిర్రో, అదేవిధంగా మేము క్షౌరశాలలు తీసుకొస్తాం, దేశం మొత్తం మీద సెలూన్స్ తీసుకొస్తాం రిలయన్స్ నుంచి అని చెప్పేసి ప్రకటించినప్పుడు దేశంలో ఉన్నటువంటి చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు వ్యతిరేకించారు. అట్లా చేస్తారు మీరు? ఎందుకంటే భారతదేశం అంటేనే సనాతన ధర్మం, హిందువులు ఎక్కువగా ఉంటారు. వీళ్ళందరూ కూడా కుల వృత్తుల మీద ఆధారపడేటటువంటి వ్యక్తులు. కుల వృత్తుల మీద ఆధారపడే వ్యక్తులకు మీరు ఆ వృత్తులను దూరం చేస్తే వాళ్ళు అడుక్కది నాన్న, అట్లా వద్దు అని చెప్పేసి రిలయన్స్ వాళ్ళను చాలా పెద్ద ఎత్తున అప్పుడు జరిగినప్పుడు వాళ్ళు కూడా వెనుకపోయారు. అయితే ఈరోజు వికారాబాద్లో ఏం జరుగుతున్నదంటే, ఇక్కడ కుల వృత్తులకు సంబంధించి మనం చూస్తూ ఉంటాం అనేక వృత్తులు. అంటే ఈ మధ్య కాలంలో కొంత మేర తగ్గుతున్నప్పటికీ ఇంకా చాలా ప్రదేశాల్లో కుల వృత్తులపైన ఆధారపడి బ్రతికేటటువంటి జనాలు ఉన్నారు. దానిలో ముఖ్యంగా మనం మాట్లాడుతూ ఉంటాం నాయి బ్రాహ్మణులు. వర్ణ వ్యవస్థ మనకు ఏ విధంగా ఉన్నదంటే, పనులు వాళ్ళు చేసేటటువంటి పనులు కేవలం క్షౌరానికి మాత్రమే లిమిట్ కాదు. పెళ్ళిళ్ళు వచ్చినా, లేకపోతే ఇంట్లో ఏదైనా శుభం జరిగినా అశుభం జరిగినా, పుట్టినా పోయినా, ప్రతిదానికి ఒక కులానికి ఇంకో కులానికి లింక్ అయ్యేటటువంటి కార్యక్రమాలు మన దగ్గర కొనసాగుతూ ఉంటాయి. అయితే ఈరోజు ఈ వికారాబాద్లో ఏం జరుగుతున్నదంటే, ఒక ముస్లిం అతను ఒక క్షౌరశాల పెడుతున్నాడు, అంటే సెలూన్ కడుతున్నాడంట. కడుతున్నప్పుడు వీళ్ళందరూ కూడా పోయి, అయ్యా ఇక్కడ మేమందరం కూడా ఆధారపడి పనిచేసేది ఈ యొక్క సెలూన్ల మీదనే, ఎందుకంటే మాకు నాయి బ్రాహ్మణులం, మా కులవృత్తి ఇది, మా కులవృత్తిగా మేము ఎప్పటి నుంచో మా తల్లిదండ్రులు, మా తాత ముత్తాతల నుంచి మేము ఇదే చేసుకుంటా ఉన్నాము. దయచేసి మీరు ఈ పని ఆపుర్రి, ఎందుకంటే మా పుట్ట కొట్టకుర్రి. అప్పటిదాకా మీరు వేరే పని చేసుకున్నారు కదా, మీరు ఇప్పటిదాకా ఏ రోజు కూడా ఈ సెలూన్కి రాలేదు కదా, ఈ సెలూన్లు చేసుకోలేదు కదా, మీకు వేరే పనులు ఎన్నైనా చేసుకోవచ్చు, మేము వేరే పని చేయలేము అని చెప్పేసి చాలా వినమ్రంగా అడిగారు. అడిగినప్పుడు ఏం చేసిర్రు అనేది గత 2 రోజులుగా బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నది. కోర్టుకు పోయిర్రు, కోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకున్నారు. మళ్ళీ తర్వాత అనేక తప్పులు కూడా జరిగినాయి. ఈరోజు మనం ఇక్కడికే వచ్చినాం, ఈ సెలూన్ వాళ్ళతో, నాయి బ్రాహ్మణులతో మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఏం జరిగింది ఏంటి అని పూర్తి వివరాలను మీకు అందించడానికి ఈరోజు మనం వికారాబాద్కు రావడం జరిగింది. ఒకసారి వాళ్ళని అడిగి మరిన్ని విశేషాలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, జై శ్రీరామ్. జై శ్రీరామ్. అన్న, విన్నాం, మేము పేపర్లో చూసినాం, ఏదో సోషల్ పేపర్లో అంటే మెయిన్ పేపర్లో కూడా కాదు, ఎక్కడనో అక్కడ సోషల్ మీడియాలో కొంతమంది మన వాళ్ళు షేర్ చేసినటువంటి ఒక క్లిప్పు చూసి బాధ అనిపించి ఇటుదాకా వచ్చినాం. నార్మల్గా అయితే కుల వృత్తులకు మనం దూరం అవుతా ఉన్నామని చెప్పేసి చాలామంది బాధపడుతున్నారు. కానీ మన సమాజంలో ఏంటంటే కుల వృత్తి అంటే కులాలు కేవలం వృత్తి మట్టుకే కాకుండా ఒక కుటుంబాన్ని ఒక కులంలోని ఒక కుటుంబాన్ని ఇంకో కులంలోని ఇంకో కుటుంబాన్ని ఏకం చేస్తాయి. అట్లాంటి వృత్తులు కూడా మనకున్నాయి. అయితే ఈరోజు నేను పేపర్లో చూసింది నాకు అర్థమైంది ఏంటిదంటే, ఇక్కడ ఎవరు అంటే నాయి బ్రాహ్మణులు అందరూ కూడా వీళ్ళ కులవృత్తి వీళ్ళు చేసుకుంటా ఉంటే, ఒక ముస్లిం వర్గానికి సంబంధించిన వ్యక్తి వచ్చి కొత్తగా ఏదో కటింగ్ షాప్ మొదలు పెడతా అని చెప్పేసి కడతా ఉన్నాడు. కడుతున్నప్పుడు మీరు కొంతమంది వెళ్ళి సున్నితంగా, అన్న ఇది వద్దు, ఎందుకంటే మీరు చేసుకోవడానికి వేరే పని ఉన్నది, బట్ మాకు చేసుకోవడానికి ఈ పని తప్ప ఇంకే పని లేదు, దయచేసి మీరు మీ పని ఏదైతే మీరు చేసుకుంటున్నారో అదే చేసుకోరు, దీనికి రాకుర్రి అని చెప్పి రిక్వెస్ట్ చేసినా కూడా వారు ఒప్పుకోకుండా కోర్టుకు పోయి, మరి ఆ కోర్టులో వ్యతిరేకంగా అంటే నాయ బ్రాహ్మణులకు వ్యతిరేకంగా జడ్జిమెంట్ వచ్చింది అని చెప్పేసి విన్నాం. అసలు దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? అందరికీ జై శ్రీరామ్. నా పేరు రవీందర్, నాది కంకల్ గ్రామం. నేను నాయ బ్రాహ్మణ వృత్తిలో కొనసాగుతున్నా. నాతో పాటు మా మిత్ర బృందం, జిల్లా అధ్యక్షులు, తర్వాత పట్టణాధ్యక్షులు అందరు ఉన్నారు ఇక్కడ. అయితే ఈనాడు భారతదేశంలో సనాతన ధర్మంలో నాయ బ్రాహ్మణులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది.
అది అందరికీ తెలిసిన విషయమే. ఒక మనిషి పుట్టుక నుంచి అంటే పురుడు పోసేది ఒక నాయి బ్రాహ్మణుడు. అక్కడ నుంచి పురుడు పోసిన తర్వాత తన తలనీలాలు తీసేది, ఫస్ట్ తలనీలాలు తీసేది ఒక నాయి బ్రాహ్మణుడు. ఆ తర్వాత ఒక మహిళ అయితే తను ఒక వయసుకు వచ్చిన తర్వాత ఆమెకు చేసే కార్యక్రమాలు కూడా చేసేది కూడా ఒక నాయి బ్రాహ్మణ సోదరి. అంతేకాకుండా ఒక మనిషి చనిపోయిన తర్వాత పెళ్లిలో ఇక్కడ మైలపోలు పుడతారు, ఆ కార్యక్రమం చేసేది ఒక నాయి బ్రాహ్మణుడు. తర్వాత ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ చనిపోయిన వ్యక్తి చనిపోయిన తర్వాత వాళ్ళకి తలనీలాలు తీస్తారు, మళ్ళీ వాళ్ళకి గుండు చేస్తారు, అది కూడా చేసేది నాయి బ్రాహ్మణుడు. ఇది ఈ బయటి ప్రపంచంలో చాలామందికి ఇది కేవలం వ్యాపారంగానే కనిపిస్తుంది, కానీ ఇది ఖచ్చితంగా వృత్తి. ఇది నాయి బ్రాహ్మణులో హక్కు అది. ఎందుకంటే ఈ సనాతన నుంచి పూర్వకాలం నుంచి కూడా ఈ యొక్క నాయి బ్రాహ్మణ కులానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందన్నటువంటి చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు ఇవన్నీ. కాబట్టి ఈనాడు కొంతమంది కేవలం దీన్ని వ్యాపారంగా చూసి దీన్ని మా దగ్గర నుంచి ఈ వ్యాపారాన్ని అంటే ఈ యొక్క కుల వృత్తిని లాగే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల హిందూ సమాజానికి వాళ్ళందరూ మీరు ఏం మెసేజ్ ఇస్తున్నటువంటిది మనం ఒక్కసారి ఊహించుకోవాలి మనం. అంతేకాకుండా ఇప్పుడు వాసన చెప్తున్నా, ఈ నాయి బ్రాహ్మణ కులం ఏదైతే ఉందో చాలా కటిక పేదరికం ఉంటుంది వీళ్ళకి. ఎక్కడ కూడా మీరు గమనించండి, ఒక్కసారి మీరు ఎన్ని షాపులైనా చూడండి, ఎక్కడైనా చూడండి, నాయి బ్రాహ్మణ సోదరులు ఎవరైతే నాయి బ్రాహ్మణ వృత్తి చేస్తారో వాళ్ళు షాప్ చేస్తారు. తర్వాత వాళ్ళ కుటుంబం పోషణకు మాత్రమే, పిల్లల చదువులకు మాత్రమే దీన్ని ఇక్కడే అయిపోతుంది. ఆ తర్వాత ఆస్తులు సంపాదించుకోవడానికి ఎలాంటిది ఉండదు. ఇప్పుడిప్పుడే గత 10 సంవత్సరాల క్రితం మేము నేలపైన చేస్తుంటాం కటింగ్ షాప్. ఇప్పుడు కనీసం కుర్చీలకు వచ్చినాం, ఇంకా రాను ఏసీలకు కూడా రావచ్చు. ఇప్పుడిప్పుడే మేము అభివృద్ధి చెందే పరిస్థితుల్లో ఇప్పుడు కొంతమంది రాక్షసులు అంటే కార్పొరేట్ వ్యవస్థ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళందరూ కూడా మా నాయి బ్రాహ్మణ వృత్తిలోకి వచ్చి మా కడుపులు కొట్టే పరిస్థితి వచ్చింది. ఇప్పుడిప్పుడే మేము చదువుకొని ఇంత చదువుకొని ఒక ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉంటుండే. ఇప్పుడు ఆ చదువుకోవడానికి కూడా మాకు అందరు కార్పొరేట్ వ్యవస్థ వచ్చింది అంటే ఇప్పుడు మా పరిస్థితులు చాలా ఘోరమైన పరిస్థితి వస్తుంది. ఇవాళ నాడు టెంపుల్స్లో కానివ్వండి, ఇప్పుడు గవర్నమెంట్ ఒక మాట చెప్తుంది, ఏమనంటే మీరు ఖచ్చితంగా మీరు ఇది ఎవరైనా చేయొచ్చు అన్న మాట చెప్తుంది. నేను ఒక చిన్న మాట చెప్పదలుచుకున్నా. ఇప్పుడు ఆలయాల్లో తలనీలాలు తీస్తారు, మరి కేవలం నాయి బ్రాహ్మణులు ఏం తీయాలి? మరి ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పటి నుంచి మరి ఎవరు ముస్లిం వాళ్ళతో కూడా తీయించుకోండి, మరి ఎందుకు తీయించుకోరు? ఒక ఆలయాలని కాదన్నా, ఇప్పుడు విషయం మీరు చెప్పిర్రు, మనిషి పుట్టినప్పటి నుంచి పోయేడు దాకా ఓన్లీ ఈ సెలూన్ తోటే సంబంధం లేదు. నాయి బ్రాహ్మణ వ్యవస్థకి హిందూ సమాజానికి కేవలం వచ్చి దాటి ఏంది ఆ సెలూన్ డోర్ లోపలికి వచ్చినప్పటి నుంచే సంబంధం లేదు. వీడు మనిషి పుట్టినప్పటి నుంచి పోయేడు దాకా ప్రతి వ్యవస్థల శుభములో అశుభములో ప్రతి దగ్గర అవసరం ఉన్నది. మరి ఈరోజు హిందూ సమాజం నిలబడాలి, హిందూ సమాజంలోని ప్రతి కుల సంఘము బయటకు రావాలి, ప్రతి కుల సంఘము మాట్లాడాలి. మరి ఎంతవరకు జరుగుతున్నది? మీరు ఎవరితో మాట్లాడిర్రా, ఏమన్నా చేసిర్రా? అయితే మేము ఏదైతే ఈ ప్రోగ్రామ్ ఈ షాప్ని బంద్ చేయాలని ఎప్పుడైనా ప్లాన్ చేసినామో అప్పటి నుంచి కూడా మిగతా కులాల నుంచి కూడా మాకు సపోర్టు చాలా గట్టిగానే వచ్చింది. రెండో విషయం ఏంటంటే మేము కొంచెం బ్యాక్ కావడానికి ఏంటంటే అతను మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, నాయకులు కానివ్వండి, అతను షాప్ పెట్టకూడదని చెప్తే ఆయన కొంచెం వెనక్కి జరిగింది. ఆ తర్వాత ఆ గ్యాప్లో మేమేం చేసినామంటే షాప్ తీసేస్తారు అనే ఇంటెన్షన్లో మేము ఆగిపోయినాం. అప్పుడు ఆయన ఏం చేసినాడు, హైకోర్టుకి వెళ్ళి ఆయన పర్మిషన్ తీసుకోవాలి. హైకోర్టు అంటే మీరు మామూలుగా మాట్లాడతారా? అంతకుముందు పరిచయం ఉందా మీకు ఎవరికైనా ఆయనతో పరిచయం? చుట్టుపక్కలతో ఉంటుండే లోకల్ పరిచయాలు ఉంటాయి. అంతవరకు ఒకే ఒక కుటుంబం కోసం 200 మంది జీవితాలు నాశనం అయ్యే పరిస్థితి. 200 షాపులు ఉంటాయి ఊళ్ళో, ఇక్కడ వికారాబాద్ పట్టణంలో. అంటే ఒక్కొక్క షాప్లో 2 కుటుంబాలు అనుకోండి. అంటే ఎంతమంది? 500 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి కేవలం ఒకే ఒక కుటుంబం కోసం. మీరు అన్నట్టుగా ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, ఆయన అంతకుముందు ఏం చేస్తుండే? కళ్యాణి బిర్యానీ సెంటర్ నడిపిస్తుండే. వేరే బిర్యానీ సెంటర్ అవన్నీ నడిపిస్తుండే. వెల్డింగ్ షాప్స్. నా పేరు రమేష్, వికారాబాద్ నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు నేను. అయితే మేము ఫస్ట్ మా దగ్గరకు వచ్చిండు ఒకసారి,
మా దగ్గరికి వస్తే మేము అడిగినాం, మమ్మల్ని అడిగిండు వచ్చి, నేను ఇట్లా సెలూన్ పెట్టుకుంటా అని చెప్పి అడిగిండు. అయితే నువ్వు అసలు హిందువు కాదు, నువ్వు మా నాయ బ్రాహ్మణ మా కులవృత్తి మా మంగళి పని నువ్వెట్లా చేస్తావు, కరెక్ట్ కాదు, నువ్వు అసలు నువ్వు మా దగ్గరికి వచ్చి నువ్వు అడగడమే పొరపాటు నువ్వు అని చెప్పి మేము అన్నాం. అంటే లేదన్న నేను కూడా ఇట్లా వర్క్ చేసుకుంటా అంటే, వర్క్ ఎవరు సహకరిస్తారు, మా నాయ బ్రాహ్మణులు ఎవరన్నా సహకరిస్తారా నీకు, నువ్వు ఎట్లా చేస్తావు నువ్వు అని చెప్పి అడిగినాం. అడిగితే లేదు, నేను బీహార్ నుంచి యూపీ నుంచి పని వాళ్ళు వస్తారు, నేను పెట్టుకుంటా, అది వ్యాపారం ఎవరైనా చేసుకోవచ్చు రాజ్యాంగం ప్రకారం అని చెప్పి అన్నాడు. రాజ్యాంగం లేదు, ఇది గ్రామీణ ప్రాంతం, ఇది చుట్టుపక్కల ఇది అందరూ ఇది ఒక పల్లెటూరు వాతావరణం ఇది తప్ప నువ్వు ఏదో సిటీలో పెట్టుకున్నట్టు నేను కూడా ఇక్కడ పెట్టుకుంటా అంటే కరెక్ట్ కాదని చెప్పి పంపించినాం. పంపించిన తర్వాత ఎప్పుడైంది అసలు ఇది ఎప్పుడు జరిగింది? 1 month బ్యాక్. అయితే మేము 1 month బ్యాక్ జరిగిన తర్వాత షట్టర్ తీసుకున్నాడు అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పటికే తీసుకున్నాడు? లేదు లేదు, మనల్ని అడిగిన తర్వాత వద్దన్నాక కూడా షట్టర్ తీసుకున్నాడు. షట్టర్ తీసుకున్నాక కూడా మాకు తెలిసింది షట్టర్ తీసుకోండి అని చెప్పి తెలిసిన తర్వాత మేము ఓనర్కి ఫోన్ చేసి అడిగినాం. ఓనర్కి ఫోన్ చేసి అడిగితే ఆయన ఒక బల్జ కులంకు సంబంధించిన వ్యక్తి, ఆకుల ప్రవీణ్ కుమార్ అని చెప్పి వికారాబాద్ లోకలే. అయితే మేము అడిగినాం అతన్ని, ఇట్లా షట్టర్ ఎట్లా ఇచ్చినావు నువ్వు, అది కరెక్ట్ కాదు కదా, నువ్వు ఒక హిందూ మతానికి చెందిన మనిషివి, నువ్వు ఒక ముస్లిం వ్యక్తికి ఎట్లా ఇస్తావు నువ్వు షట్టర్ అని చెప్పి అడిగినాం. ఇంతకుముందు మా నాయ బ్రాహ్మణులు అడిగితే మేము నాయ బ్రాహ్మణులకి అని చెప్పి అన్నాడు. అదే షట్టర్ నేను చెప్తున్నది అదే, మా నాయ బ్రాహ్మణులకు మేము మంగళోళ్ళకి ఇయ్యం షట్టర్ అని చెప్పాను. అదే షట్టర్ అదే కటింగ్ షాప్ నువ్వు ఎట్లిస్తున్నావు, కరెక్ట్ కాదుగా, మరి నువ్వు కటింగ్ మా మంగళోళ్ళకి ఇయ్యనప్పుడు వానికి కూడా ఇవ్వద్దుగా అని చెప్పి మేము అన్నాం. అంటే అది కాదు భయ్, అంటే నువ్వు హిందువు కాదా అని చెప్పి మేము హెచ్చరించినట్టే మాట్లాడినాం ఎవరిని, ఓనర్ని. మాట్లాడితే హిందువు నాకు అన్నం పెడుతుందా, హిందూ మతం నాకు అనేది ఉద్దేశంతో మాట్లాడండి. హిందూ మతం నాకు అన్నం పెడుతుందా, నాకు రెంట్ వస్తున్నది, నాకు 1,20,000 నాకు సంవత్సరానికి మీరు కట్టిస్తామంటే చెప్పండి, నేను వాడిని పక్క జరుపుతా అనే మాట అన్నాడు. అన్న కూడా అయితే సైతమనే అని చెప్పి మేము అన్నాం. అంటే లేదు, నేను అతనికి అగ్రిమెంట్ రాసి ఇచ్చేసిన, నేను నన్ను ఏం అన్నికి లేదు, ఫోన్ పెట్టేసేయండి అని లేదన్నాడు. మేము అట్లా కూడా మా వాళ్ళు ఎవరైనా పెట్టుకుంటారో, నీకు అట్లా ఇబ్బంది జరిగితే నువ్వు అతను కట్టేయాల్సి వస్తా అని అనిపిస్తే మా వాళ్ళు ఎవరైనా చేసుకుంటారు అని చెప్పినాం. ఆయన కూడా వద్దని ఆయన వర్క్ నడిపిస్తున్నాడు. ఎవరు? ఫెరోజ్ ఖాన్ అనే వ్యక్తి, ముస్లిం వ్యక్తి వర్క్ నడిపిస్తుంటే మేము మా నాయ బ్రాహ్మణ సమాజం మొత్తం, ఇతరులు ఎవరు కాదు, మా నాయ బ్రాహ్మణ సమాజం 100 షాపులు ఎవరైతే ఉన్నారో వికారాబాద్లో, ఆ నాయ బ్రాహ్మణ సమాజాన్ని తీసుకెళ్ళి అక్కడ నేను అందరం కలిసి మేము అడగడం జరిగింది. ఏమని, నువ్వు ముస్లిం వ్యక్తివి, నువ్వు ఈ కుల వృత్తికి అనర్హుడవు, కుల వృత్తి మాది, ఇది వ్యాపారం కాదు, సేవా దృక్పథం గల వృత్తి ఇది, మేం చేసేది. ప్రతి ఆలయాల్లో కానీ ఎవరైనా చనిపోయినా, పుట్టెంటికలు తీయాలన్నా, ఏం చేయాలన్నా కుల వృత్తితో మేము 10 రూపాయలు ఇచ్చినా ఇవ్వకున్నా సేవా దృక్పథంతో చేసే వృత్తి మాది. ఆ రకంగా మేము ముందుకు పోతాము, నీకు ఎలాంటి దీని మీద హక్కులు లేవని చెప్పి మేము మాట్లాడి హెచ్చరించి వచ్చినాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేసిండు, అతను అంతా క్లోజ్ చేసి అప్పటికి పోలీసు వాళ్ళు వచ్చి ఇరు వర్గాలు ఇద్దరు రండి, అక్కడ పిఎస్లో మాట్లాడదామండి అని చెప్పింది. పిఎస్లో కూడా ఒక గొడవలు వద్దు, కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పిన తర్వాత అక్కడ కూడా వాళ్ళు కూడా పోలీస్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, వృత్తి వాళ్ళది, వాళ్ళు అన్ని హిందూ సాంప్రదాయం ప్రకారం చేస్తారు కదా, వాస్తవానికి ఎందుకు ఇది లోకల్, ఇది ఒక గ్రామీణ ప్రాంతం, నువ్వు హైదరాబాద్లో పెట్టిరు కానీ ఇక్కడ కూడా అదే చెప్తే కరెక్ట్ కాదు, ఇది గ్రామీణ వాతావరణం కాబట్టి ఒక్కొక్కసారి ఆలోచన చేయని చెప్పి అతను కూడా చెప్పారు. అంతకు ఆగిపోయింది అని చెప్పి మేము అనుకున్న తర్వాత కూడా మళ్ళీ ఏం చేసిండు, మాకు రీసెంట్గానే మాకు 13 తారీఖు కోర్టు ఆర్డర్ వచ్చింది మాకు. అంటే మేము బ్యాక్ హ్యాండ్ అనుకున్నాం, ఇక చెప్పిన వరకు బ్యాక్ హ్యాండ్ అని అనుకున్నాం, వింటర్ అని అనుకున్నాం. అప్పటి వరకు ఆ సిచ్యువేషన్లోనే మేము నా పేరు రాజు, వికారాబాద్. 14 మంది మత పెద్దలకు ఫోన్లు చేసినాము. 14 మంది మత పెద్దలకు ఫోన్లు చేస్తే అయ్యా మేమందరం చెప్పినాము, చెప్తే కూడా ఆయన ఫెరోజ్ ఖాన్ ఆయన ఇంటలేడు, వాళ్ళు కూడా చెప్పినాము, అది మనం చేసే వృత్తి కాదు, మేము చెప్తే కూడా ఇంటలేడు ఆయన,
అయితే మన అనుకొని ఎమ్మెల్యే సాబ్ దగ్గరికి వెళ్ళినాం, స్పీకర్ సార్ దగ్గరికి వెళ్తే స్పీకర్ సారు అక్కడ ఉన్న పెద్దలందరూ కూర్చొని వాళ్ళు కూడా చెప్పారు, పెట్టకప్ప వద్దు ఇది. ఆయన కూడా వచ్చిందా మీరు పోయినప్పుడు? ఆయన కూడా వచ్చిండు, అందరు కలిసిపోయారు. అందరు ఆయనను పిలిపించారు, మమ్మల్ని పిలిపించారు, మేము కూడా పోయినాము. పోయి మాట్లాడితే స్పీకర్ సార్ ఒక్కటే చెప్పిండు, పెట్టకు వద్దు, ఇది మీ వృత్తి కాదు. ఇంకోటి వాళ్ళు 200 కుటుంబాలు ఉన్నాయి, ఒక్కొక్క షాప్లో మొత్తం ఒక 500 మంది దాకా ఉన్నారు, మీరు పెట్టకండి. మీ ఒక్కని వల్ల ఇంతమంది సఫర్ అవుతారు. ఇప్పటికే 5 రోజులు అయ్యాలి బంద్ చేసుకొని 5 రోజులు అవుతుంది. వాళ్ళకు ఇంకా పిల్లలకు ఇటంగా పాలకు ఇటంగా పైసలు లేవు, ఏం లేవు అంటానని వాళ్ళు కూడా బాధపడుతున్నారు. నీ ఒక్కని వల్ల అంతమందిని మేము లాస్ చేయాలంటే కాదు, పెట్టకు ఫిరోజ్ ఖాన్ అంటాను చెప్పాను ఇటంగా. ఆయన లాస్ట్కి వస్తే పెట్టన ఏదో సమస్య ఇక ఆపుతున్నా అంటని చెప్పుకుంటా లాస్ట్కి వస్తే హైకోర్టుకు ఆశ్రయించండి, పిటిషన్ వేసుకొని ఇక్కడ హైకోర్టు నుంచి వెళ్ళి మాకు పర్మిషన్ వచ్చేసింది అంటానని ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేసి దీన్ని ఒక పెద్ద రిష్యూ చేసి కోర్టు ఆర్డర్ ఇచ్చిందని చెప్తున్నాం కదా, ఆ కోర్టు ఆర్డర్ ఎట్లా ఇచ్చింది, ఆ కోర్టు ఆర్డర్ ఏమున్నది, ఆ అడ్వకేట్ వీళ్ళతో ఏం మాట్లాడండి ఒకసారి అది ఖచ్చితంగా తెలవాలి. ఎందుకంటే ఆర్డర్లు ఏమున్నదో తెలియకపోతే కష్టం కదా. ఆర్డర్ కాపీలా ఏమున్నదన్నా? ఆర్డర్ కాపీలో నేను లాయర్కు ఫోన్ చేసిన, అంటే ఎట్లా ఫోన్ చేసిన అంటే మాకు ఒక హైకోర్టు లాయర్ కావాలన్నట్టని ఆయన ఆర్డర్ వచ్చిందంటనని పేపర్ స్టేట్మెంట్ ఇవ్వగానే మేము ఒక లాయర్కు కన్సల్ట్ అయినాం. రఘునందన్ అని ఒక లాయర్, రఘునాథ్ అని ఒక లాయర్, హైకోర్టు లాయరు. ఆ లాయర్కు నేను ఫోన్ చేసిన, సార్ మా వికారాబాద్ నాయి బ్రాహ్మణ్ని, మాకు వికారాబాద్లో ఒక ఆయన షాప్ పెడుతున్నాడు, ఆ షాప్ కోసం అన్నట్టని ఫోన్ చేసినాం సార్. ఆయన ఒక హైకోర్టు స్టేజ్ ఇచ్చిండు, ఆర్డర్ తెచ్చిండు, మేము దానికోసం ఫోన్ చేసినాం సార్ అంటానని అంటే, బాబు అది కేసు టేకప్ చేసింది నేనే, ఆ కేసు టేకప్ చేసిన కాబట్టి ఆ కేసులో ఏమైందంటే నేను ఆ కేసు కోసం నేను ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వద్దు. అసలు ఆయన చెప్పిన విషయం ఏంటంటే, సార్ మేము ఇక్కడ 200 కుటుంబాలు రోడ్డున పడ్డాయి, ఆ ఒక్క మనిషి కోసం 200 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి అంటానని నేను చెప్పేసరికి ఆయన ఏమన్నాడంటే, ఇంతగానం సఫర్ అవుతున్నా అని నాకు తెలియదు. ఆయన నాకు చెప్పిన ప్రకారం ఏంటంటే, ఆయన మీద మీరు పోయి దాడి చేసి సిఐ గారు అందరూ కలిసి ఆయనను షాప్ పెట్టొద్దంటానని ఒత్తిడి చేసి బెదిరించి ఆయనను ఎవరు సపోర్ట్ ఇస్తలేరంటని చెప్పినందుకు, ఆయన షాప్ మీద మీరు అందరు దాడి చేసిండ్రంట అన్నందుకు నేను దీనికోసము పోలీస్ ప్రొటెక్షన్ కల్పించిన, ఆర్డర్ అయితే ఇప్పియలేను అంటానని ఆయన మాతో చెప్పిండు లాయర్. ఇప్పుడు షాప్ రెడీ కాలేదు, షాప్ అస్సలు రెడీ కాలేదు, దాడి చేసిందంటానని అందులో వీడియోలో అదేంది వీడియో మార్ఫిట్ చేసి ఆయన అది పెట్టి ఆయనకు లాయర్కు చూపించినందుకు మేము అక్కడ వెళ్ళింది వాస్తవమే, కానీ మేము షాప్ నెసొంటి పలగొట్టలే. అయ్యప్పని ఏమీ లేదు, అయ్యప్పని షాపే రెడీ కాలేదు, అయ్యప్పని బతిమలాడిన ఆయన ఏదో ఒక ఫోటో తీసుకొని వచ్చి మమ్మల్ని కొట్టిర్రు, మన షాప్ ధ్వంసం చేసిర్రు, మేము షాప్ రన్ చేస్తుంటే లోపలికి వచ్చి కొట్టిర్రు అని చెప్పిండు. షాప్ రన్ చేస్తుంటే అసలు రెడీ కాలేదు అసలు. అది దాని వల్ల కూడా వేరే అతను అక్కడ ఉన్న అతను ఎవరైతే అక్కడ స్టే చేసుకుని పోయారో మనిషి కూడా ఆ క్యాండిడేట్ కూడా కాదు, మళ్ళీ ఆ వ్యక్తి కాదు అసలు. దాన్ని చూపించి ఆ ఫోటో వీడియోను ఎడిటింగ్ చేసి ఆయన లాయర్ కు చూపిస్తే లాయర్ దాన్ని స్పందించి ఆయనకు పోలీస్ ప్రొటెక్షన్ కోసము ఆయన సిఐ గారి మీద పోలీస్ ప్రొటెక్షన్ మీద ఆయన ఒక అది పిటిషన్ వేసిందంట. అనుమానం ఏమన్నదా? వాస్తవమే, దాని సందేహమే లేదు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు నెక్స్ట్? మేము అంతా డిస్కస్ చేసినాం. అయితే వికారాబాద్లో ఉన్నటువంటి, వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి, పట్టణంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాల నాయకులతోటి, తర్వాత వ్యాపారులు చేసే వాళ్ళతోటి, ఆర్యవైశ్యులతో అందరితోటి మేము రేపు బయటకు పెట్టబోతున్నాం. రేపు మంగళవారం రోజు బయటకు పెట్టిపోయిన తర్వాత బయటకులో చర్చించే విషయం ఏంటంటే, వికారాబాద్ పట్టణ బంద్ పిలుపునిస్తున్నాం. అంతేకాకుండా ముస్లిం సోదరులకు ఎవరు ముస్లిమ్స్ ఉన్నారో వాళ్లకు సహాయ నిరాకరణకి మేము పూనుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా, ఎందుకంటే సందేహం లేదు. ఇప్పుడు దాదాపుగా ఎన్ని కుటుంబాలన్నా మీ
500 కుటుంబాలు 500 కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నప్పుడు ఏం చేస్తాం? ఎవరు ముందుకు రానప్పుడు ఖచ్చితంగా ఇటువంటివే ముందుకు పోతా ఉంటాయి. కానీ ఈ రోజు వాళ్ళకు కూడా చెప్పినా మరి మేము సహాయ నిరాకరణ దాకా కూడా మేము పోయే అవకాశం ఉన్నదా? వాళ్ళకి ఇంకా చెప్పలేదు. వాళ్ళకు కూడా చెప్పుర్రి, వాళ్ళు వచ్చి కూర్చుంటారు మీతోటి, కూర్చోవాలి వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళే కాదు, కేవలం హిందువులు మాత్రమే కాదు మీతో నిలబడాల్సింది, ప్రతి ఒక్కరు రావాలి. ఎందుకంటే అందరం కలిసి ఉండాలని మనం అనుకుంటున్నాం కదా. అందరం కలిసి ఉండాలని ఎంతసేపు ఒకవైపు నుంచి అనుకుంటే కుదరదు, ఎడికెళ్ళి కుదురుతుంది. ఆ వైపు నుంచి కూడా అనుకుంటే అప్పుడు అందరం కలిసి ఉంటాం, అంతే కదా అన్న? సో ఖచ్చితంగా వాళ్ళకు కూడా చెప్పారు, ఎందుకంటే వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్పిర్రు అంటున్నారు కదా. అప్పుడు తెలుస్తుంది నిజంగానే ఆ ఫిరోజ్ ఖాన్ అనేటటువంటి కేవలం ఒకే ఒక వ్యక్తి కోసము ఇంతమంది రోడ్డు మీదకు రావాల్సిన అవసరం ఉన్నదా? ఈరోజు ఏం చేసినా ఏంటంటే యావత్ హిందూ సమాజం దీనికోసం ఖచ్చితంగా నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ మనం అనేక రకాల జిహాదులు చూస్తున్నాం అన్న. లవ్ జిహాదులు చూస్తున్నాం, యూపీఎస్సీ జిహాదులు చూస్తున్నాం, జాబ్ల జిహాదులు చూస్తున్నాం. ఆ తర్వాత ఈరోజు చాలా ఎక్కువ స్థాయిలో అవుతున్నది. అయితే రీసెంట్ గా మనకు నాయ బ్రాహ్మణ వృత్తిలో ముస్లిమ్స్ వాళ్ళు సెలూన్స్ పెట్టి నడిపించారు. నాయ బ్రాహ్మణ వృత్తి అని వెయిట్ చెప్పాలి, గన్నులు అవి ఇవి అమ్ముకోవాలి. ఆల్రెడీ ఎన్నో న్యూస్ పేపర్లో చూసినాం కదా మనం బిడ్డ. రీసెంట్ గా కూకట్పల్లిలో ఒక నాయ బ్రాహ్మణ కులంలో ఒక షాప్ లో పని చేసుకున్నారు. ఎవరు యూపీ బీహార్ లాంటి వాళ్ళు, ముస్లిమ్స్ వాళ్ళు ఇటన్. అయితే వాళ్ళు ఓనర్ని చంపి వెళ్ళిపోయిన సందర్భాలు ఇటే ఉన్నాయి. ప్రభుత్వం దగ్గర నుంచి కానీ, ఊరి వాళ్ళ దగ్గర నుంచి కానీ, నాయకుల దగ్గర నుంచి కానీ ఏం కోరుకుంటున్నారు, ఏం ఆశిస్తున్నారు? ఇప్పుడు ఈ యొక్క పరిస్థితిని చూస్తూ ఉంటే ఇది కేవలము నాయ బ్రాహ్మణులకే ఇది సమస్య వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ అన్ని కులాలకు కూడా ఈ కల్చర్ రాబోయే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఇక్కడితోనే ఆపేస్తే ఈ యొక్క కులాలు ఏవైతున్నాయో, కుల వృత్తులు ఏవైతున్నాయో కనీసం కాపాడుకునే అవకాశం ఉన్నది. లేదంటే ఇవన్నీ మరుగున పడిపోయి ఒకప్పుడు వీళ్ళు ఇట్లుండే అనే పరిస్థితికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మేమేమంటున్నామంటే మిగతా నాయకులను కూడా మీ అందరికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, దయచేసి మాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి ఈ నాయ బ్రాహ్మణులకు ఒకటే కాదు, రేపటి నాడు రాయి బ్రాహ్మణులు మాకు కడుపు కాలుతుంది, రేపు నాడు మీకు కాలుతుంది. మీ ఇంటికి వచ్చే వరకు కూడా మీరు ఆలోచించకండి. కాబట్టి దీన్ని ఇక్కడితోనే ముగించడానికి మీ అందరూ మాకు హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా అందరి బాధ్యత ఇది. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఎట్లా ఎవరి యొక్క పాపులేషన్ పెరుగుతూ ఉన్నది, కొన్ని మన దేశం విషయానికి వస్తే ఎవరి పాపులేషన్ పెరుగుతున్నది, ఎవరి పాపులేషన్ తగ్గుతున్నది. ఆయన పనుల విషయానికి వస్తే ఎవడెవడు ఏ పనిని ఎట్లా క్యాప్చర్ చేస్తున్నారు. ఆల్రెడీ మన ఛానల్నే అనేక మార్లు మనం చెప్పినాం ఎటువంటి జిహాదులు జరుగుతున్నాయని చెప్పేసి, ఎటువంటి హలాళ్ళు జరుగుతున్నాయని చెప్పేసి, ఆర్థిక జిహాదు ఏ విధంగా జరుగుతున్నదని చెప్పేసి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని మాట్లాడుతూ ఉన్నాం మనం. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఎందుకు మనకు కావాలి అని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం? ఎంతసేపు దేని చుట్టూ తిరుగుతున్నాం, దేని వెనుక తిరుగుతున్నాం, ఎంత సంపాదిస్తున్నామా, పక్క కూడ పెడుతున్నామా, మనది మనమేమో చూసుకుంటున్నామా? కానీ రేపటి నాడు మన కళ్ళ ముందు కనబడుతున్నది, మనకు ఒక కాశ్మీర్ కనబడుతున్నది, ఒక పాకిస్తాన్ కనబడుతున్నది, ఒక ఆఫ్ఘనిస్తాన్ కనబడుతున్నది, ఈ పక్కన బెంగాల్ కనబడుతున్నది. రేపటి నాడు మనం ఉన్న ఇల్లు కూడా అట్లా కావద్దు అనుకుంటే మనం సంఘటితమై ఉండాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. ఈరోజు ఏంటంటే ఇంతకుముందు అన్నోళ్ళు చెప్పినట్టు వాళ్ళ ముస్లిం పెద్దలు కూడా చెప్పిర్రంట, పోలీసు వాళ్ళు చెప్పిర్రంట, పెద్ద పెద్ద స్పీకర్ రాజకీయ నాయకులు కూడా కూర్చోబెట్టి చెప్పిరట, అయినా స్థానిక ఎమ్మెల్యే కూర్చోబెట్టి చెప్పిండట. ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్పినా కూడా వినకుండా మొండిగా తను ముందుకు పోతున్నాడు అంటే వెనుక ఎటువంటి శక్తి పని చేపిస్తున్నది, వెనుక ఎటువంటి శక్తి ప్రేరేపిస్తున్నది? అప్పటిదాకా బిర్యానీ సెంటర్లు నడుపుకున్నటువంటి వ్యక్తి సడన్ గా వచ్చి సెలూన్ పెట్టి నడుపుదామని చెప్పేసి ఆలోచన ఎందుకు వచ్చింది? ఇంతమంది ఇన్ని మాటలు చెప్తున్నా కూడా వాళ్ళు చెప్తున్నా, నాయకులు చెప్తున్నా, పోలీసు వాళ్ళు చెప్తున్నా వినకుండా ముందుకు పోతున్నాడంటే ఎంత శక్తి ఉన్నది వెనకాల? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎవరు ఆలోచించాలి, ఎవరు నిలబడాలి? ఖచ్చితంగా కేవలం వికారాబాద్ మట్టుకే ఉన్నది కాదు ఇది. మీ ఊళ్ళలో మీరు చూడుర్రి, ఒక పండ్ల షాపు కోర్రి, మీకు ఎవరు అమ్ముతున్నారు పండ్లు? ఒక పూల షాపు కోర్రి, మీ దేవుళ్ళకే కదా మీరు పోయి పూలు పెట్టేది, ఎవరు అమ్ముతున్నారు పువ్వులు? ఒక గుడి దగ్గర కోర్రి, బయట కొబ్బరికాయ లోపలికి తీసుకుపోవడానికి మీరు కొబ్బరికాయ ఎవరు అమ్ముతున్నారో చూడుర్రి. ఏమవుతున్నది ఇవంతా? ఏం జరుగుతున్నది? నీ దేవుని మీద నీకు నమ్మకం ఉన్నది, నీకు నమ్మకం ఉంటే నువ్వు తీసుకుపోయే ప్రతిదాన్ని పవిత్రంగా చూసుకుంటావు. నీకు నమ్మకం లేదు, పవిత్రంగా ఎందుకు చూస్తావు? నువ్వు ఎట్లా పడితే అట్లా అమ్ముతావు. దాన్ని తీసుకుపోయి నువ్వు ఎవరికి ఇస్తున్నావు? ఈరోజు నిజంగా బోనాలు కూడా జరుగుతున్నది. బోనాలు జరుగుతున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? చాలా సందర్భాలలో ఎట్లా చంపుతున్నాం? హలాల్ దాన్ని చంపుతున్నాం. అది ఎక్కడికి వాకింది మెల్లమెల్లగా చూసుకుంటే ఏం లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఎక్కడ మొదలైంది, ఎక్కడ దాకా వస్తున్నది ప్రయాణం.
ఇక్కడ దాకా వచ్చింది, రేపు మీ ఇంటికి రాదు అని చెప్పేసి నువ్వు గుండె మీద చేసుకొని బ్రతక నీకు లేదు. వస్తుండొచ్చు. ఈరోజు ఖచ్చితంగా అందరం కలిసి ఉండాలనే భావన మన లోపల ఖచ్చితంగా ఉన్నది కదన్నా, 100కు 100% ఉన్నది. అందుకోసమే ఆయన పెడుతున్నప్పుడు రిక్వెస్ట్ చేసిరు తప్ప బోడే నువ్వు ఎందుకు పెడుతున్నావు అని చెప్పేసి ఏదో గొడవలు చేయలేదు, గలాటాలు చేయలేదు, దౌర్జన్యం చేయలేదు. 300 మంది కలిసిపోయినా కూడా రిక్వెస్ట్ గా మాట్లాడారు. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ మాట్లాడుతున్నారు? ఆ మాట్లాడగలిగే శక్తి అంటే మనల్ని మోసం చేస్తున్నా, మన పైన దౌర్జన్యం చేస్తున్నా, మన బ్రతుకులు బజారు కీడుస్తున్నా కూడా మనం సహనంగా ఓపికతోటి మాట్లాడాలి అంటే ఎంతో శక్తి కావాలి. ఆ శక్తి హిందూ సమాజం దగ్గర ఉన్నది. ఆ శక్తిని దూరం చేసే ప్రయత్నం చేయకూడదు. ఆ శక్తి ఒక్కసారి దూరం అయితే జరిగేది అట్లీస్ట్ ఊహించలేరు. అందరం కలిసి ఉండాలని అనుకుంటున్నాం. ఈ జాతి గౌరవం కాపాడాలి అంటే మీరు కూడా ఇదే విధంగా ఆలోచించుర్రి. ఖచ్చితంగా మీరు మళ్ళొకసారి ఆ ముస్లిం పెద్దలకు ఒకసారి ఫోన్ చేయరు, ఈ విషయం చెప్పుర్రి. ఎటువంటి సందేహం లేదు. అట్ ది సేమ్ టైం కుల సంఘాలు, ప్రతి కుల సంఘం నిలబడాలి. ఎందుకంటే మీరు కేవలం వాళ్ళు అనుకుంటారు కావచ్చు నేను మీ సెలూన్కి వచ్చినప్పుడు కావచ్చు అని. సెలూన్కి వచ్చినప్పుడే కాదు, పోయినప్పుడు నువ్వు ఆ ఇంటికి పోవాలి కదా. నువ్వు ఏదో రోజు వస్తావు, నేను రావాల్సిందే. ఆ విషయం గుర్తు చేయర్రి, తప్పకుండా గుర్తు చేయర్రి, సందేహమే లేదు. ఇప్పుడు కూడా మేము ఈ 1 month వచ్చేసి మేము కూడా ఎవరైనా చనిపోయినా కూడా లేకపోతే పుట్టెంటుకలు ఎవరైనా తీయడానికి 1 month వచ్చేసి మొత్తం క్లోజ్ చేసేసినాం. అవి బంద్ చేసేసి స్టేట్మెంట్ మొత్తం. ఎన్ని రోజులైంది ఇప్పటికి? 2 days అయింది. 2 days అయింది. ఇది 2nd day ఈ రోజు ఖచ్చితంగా చెప్తున్నారు కదా, పెళ్లి కావాలన్నా ఏదన్నా అన్న. ఇప్పుడు ఒకటన్నా మన అద్భుతమైనటువంటి అది ఏంటంటే ఈ దరిద్రములందరూ మన పైన ఎక్కి మన పనులను మనకు చాలా చిన్నగా చూపించి మనకు దూరం చేసి వేరేటువంటి బ్రతికేటట్టు చేస్తున్నారు. ఈరోజు అదే జరుగుతున్నది సమాజంలో. కానీ ఈరోజు ఒక దేవాలయం నడవాలన్నా ప్రతి కులం అక్కడ ఉండాలి. నేను పని చేయ అంటే దేవాలయం కూడా నడవదు. నేను పని చేయ అంటే పెళ్లి కూడా కాదు. మంగళవాయిద్యం లేకుండా అసలు దేవుడు నిద్రపోడు, లేవాడు కూడా. సో ఈ రోజు అందుకోసం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిది. దీన్ని దూరం చేసుకోవద్దు. ఇప్పటికే దూరమైన చాలు. నీ అస్తిత్వమే పోతే రేపటినాడు ఒకప్పుడు ఇంతకుముందు అన్నాడు, ఒకప్పుడు నాయ బ్రాహ్మణులు ఉండేవాళ్ళంట, ఒకప్పుడు లాస్ట్కి ఏమైతుందంటే ఒకప్పుడు భారతదేశంలో హిందువులు ఉండేటోళ్ళంట అని చెప్పేసి రేపటినాడు ఎవరో చదువుకోరు, నీ కొడుకులకు నీ మనవళ్లకు పుట్టిన పిల్లలు చదువుకుంటారు. అటువంటి రోజులు రాకుండా ఉండాలంటే ఈ రోజు మనం అందరం సంఘటితమై ఉండాలి. ఖచ్చితంగా మీతో పాటు రిఫ్లెక్షన్ ఉంటది. మీరు కలిసి ఉండర్రి. ప్రతి కుల సంఘాన్ని తీసుకురండి. 100% మీ సహకారం కూడా మాకు కావాలి. ఛానల్ ద్వారా అందరు కూడా తెలియాలి మా బాధను కూడా, నిజంగా మా కడుపు బాధను తెలియాలి. మా అందరికి కూడా సాయం చేస్తారని మేము ఖచ్చితంగా ఏం లేదన్న. ఇప్పుడు దీని మీద బ్రతికి ఇంతకుముందు అన్న చెప్తా ఉన్నాడు, ఎంత వస్తాయన్న ఈ షాప్ ఒకసారి షాప్ మొత్తం చూపిస్తాడు. దీని మీద కష్టపడితే ఒక రోజు మొత్తం 2 కుర్చీలకు పొద్దుగాల్లో వచ్చి ఓ రాత్రి పోయేదాకా కష్టపడితే ఎంత సంపాదిస్తాం? దీంతో ఏం కూడబెడుతున్నారు? పసిపిల్లలకు పాలు లేక ఏడుస్తున్నారంట. 2 రోజులు 3 రోజుల నుంచి, వారం రోజుల నుంచి క్లోజ్ చేసి ఉంటే వేరే సంపాదన లేదు. వేరే సంపాదన ఎక్కడి నుంచి? మరి ఎటు పోవాలి? ఏం చేసుకోవాలి? ఎవరికి ఉండాలి ఇంగిత జ్ఞానం? ఎవరు నిలబడాలి వీళ్ళ కోసం? ప్రశ్న మీకే. ఆలోచించుర్రి. రేపటినాడు అసలు మనది కాదు కదా అనుకోకుర్రి. మనం గట్లా అనుకొని ఈడి దాకా వచ్చినాం. మనది కాదు అనుకొని ఈ రోజు ఈడి దాకా వచ్చింది. మీ ఇంటికి వచ్చుడు పెద్ద విషయమే కాదు. నిద్ర పోతే 2 రోజులు వస్తుంది మీ ఇంటికి. కళ్ళు తెరిస్తే కొంచెం లేట్ అవుతుండొచ్చు. కళ్ళు తెరిచే ప్రయత్నం చేయరు. ఇప్పటికన్నా ఆలోచించుర్రి. మీ చేతనైంది మీరు కూడా చేయర్రి. మెయిల్స్ చేయర్రి, సోషల్ మీడియాలో పోస్టులు చేయర్రి. ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటన గురించి 100 మందికి తెలిసే ప్రయత్నం చేయర్రి. అది కూడా చేయకపోతే మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. ఒకటి చెప్పేది మాత్రం ఒకటి, ఫస్ట్ వచ్చినప్పుడు కానీ ఇప్పుడు కానీ మీరు కలిసి ఉండరు. ఖచ్చితంగా దొంగలు ఎక్కడ లేరన్న, మన దగ్గరనే ఉన్నారన్న. దొంగనా కొడుకులు ఎక్కడ బయట లేడు. బయట వాళ్ళు అందరూ మంచిగానే ఉన్నారు, కలిసి కట్టుకున్నారు. ఈ దొంగనా కొడుకులు అందరు ఎక్కడ ఉన్నారంటే మన లోపల పుట్టి మన దగ్గర ఉండి మనకే బొక్కలు పెడతా ఉంటారు. వాడికి అర్థమైతే లేదు. రేపటినాడు వాడి కోసం ఎవరు నిలబడరు, మనమే నిలబడాలి. మళ్ళీ వీళ్ళకి అర్థమైతే లేదు. ఎప్పుడు అర్థమవుతుందో కూడా తెలుస్తలేదు. ఎంతమంది కళ్ళ ముందు చస్తున్నా, ఎంతమందిని కళ్ళ ముందు చంపుతున్నా అర్థమైతే లేదు. కళ్ళు తెరుస్తలేరు. ఇంకా శాశ్వతంగా కళ్ళు మూసేదాకా కళ్ళు తెరవకపోతే వాని కర్మ మనం ఏం చేయలేం. కానీ కళ్ళు తెరవాలి అని చెప్పి మనం ప్రార్థిద్దాం ఆ దేవిని. అన్నా జై శ్రీరామ్. జై శ్రీరామ్.
ఇది పరిస్థితి బా. ఇంకేం చెప్పమంటారు? మనం వీడియో చూసి ఏం చేస్తాం, పక్కకు పెట్టేస్తాం. ఎక్కడి దాకా వస్తారు? మీ ఇంటి దాకా వస్తారు. అందుకోసం ఏం చేయను అది చేయర్రి. చేయకపోతే ప్రయోజనం ఉండదు, బతుకున్నా కూడా లేనట్టే. జై హింద్, మేరా భారత్ మహాన్.